హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు సిరీస్ ఆర్ఎల్సీ సర్క్యూట్ గురించి నేర్చుకుందాం. There an RLC series circuit consisting of a resistor or ohms connected in series with an impedance of L Henries and capacitance of C Farads as shown in the figure. సో ఈ సర్క్యూట్ ఎలా ఉందంటే సిరీస్ ఆర్ఎల్సీ సర్క్యూట్ అంటే సిరీస్లో కనెక్ట్ అయి ఉంది. దేనికి అంటే ఏసీ సప్లై, ఏసీ సైడ్ ఇది కనెక్ట్ అయి ఉంది. సిరీస్ ఆర్ఎల్సీ సర్క్యూట్ దాని యొక్క వోల్టేజ్ ఏంటి అంటే విఆర్, విఎల్, విసి ఇవి అనేది 3 వోల్టేజెస్. అండ్ ఇది ఏసీ సప్లై. ఏసీ సప్లై ఏంటంటే విఎస్ ఈక్వల్స్ టు విఎం సైన్ ఒమేగా టీ. ఇది ఏసీ సప్లై. ఇది ఐఏమో కరెంట్ అనేది ఏసీ సప్లై నుంచి ఇది ఆర్ రెసిస్టెన్స్కి వెళ్తుంది, రెసిస్టెన్స్ నుంచి అది ఇండక్టెన్స్కి వెళ్తుంది, అక్కడ నుంచి కెపాసిటెన్స్కి వెళ్ళి అలా సేమ్ ఇలా కరెంట్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ద సిరీస్ కాంబినేషన్ ఈజ్ కనెక్టెడ్ అక్రాస్ ఏసీ సప్లై గివెన్ బై విఎస్ ఈక్వల్స్ టు విఎం సైన్ ఒమేగా టీ. ఇది ఏసీ సప్లై అంటే విఎస్ ఈక్వల్స్ టు విఎం సైన్ ఒమేగా టీ. సర్క్యూట్ రాసే కరెంట్ ఐ. సర్క్యూట్ ఏం చేసిందంటే కరెంట్ ఐని డ్రాప్ చేసింది. దెన్ దేర్ ఈజ్ ఎ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ రెసిస్టర్స్, ఇండక్టర్స్ అండ్ కెపాసిటర్స్. డ్రాప్ అక్రాస్ రెసిస్టెన్స్ అంటే ఆర్ ఈక్వల్స్ టు విఆర్ ఈక్వల్స్ టు ఐఆర్. అంటే మనం ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకున్నాం కదా ఈ డయాగ్రామ్లో. సో రెసిస్టెన్స్ ఆర్ ఈక్వల్స్ టు విఆర్ ఈక్వల్స్ టు ఐఆర్. డ్రాప్ అక్రాస్ ఇండక్టెన్స్ ఆర్ఎల్సీ అనుకున్నాం కాబట్టి త్రీ తీసుకున్నాం. ఏంటి రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్. రెసిస్టెన్స్ ఏంటంటే ఆర్ ఈక్వల్స్ టు విఆర్ ఈక్వల్స్ టు ఐఆర్, ఇదొకటి. ఇండక్టెన్స్ ఏంటంటే ఎల్ ఈక్వల్స్ టు విఎల్ ఈక్వల్స్ టు ఐఎక్స్ఎల్, ఇదొకటి. వేర్ ఎక్స్ఎల్ ఈక్వల్స్ టు 2πfl. అంటే ది డ్రాప్ అక్రాస్ కెపాసిటర్. సి ఈక్వల్స్ టు విసి ఈక్వల్స్ టు ఐఎక్సి. ఎక్సి ఈక్వల్స్ టు 1/2πfc. అంటే ముందు ఫార్ములాస్లో మనం ఏం తీసుకున్నామంటే ఎక్స్ఎల్ అంటే 2πfl అని మనం ముందు దాంట్లో తీసుకున్నాం. ఇలా ఎల్సి సర్క్యూట్లో ఇక్కడ కూడా అంతే. ఎక్సీ అంటే 1/2πfc అన్నట్టు. ద క్యారెక్టర్ ఆఫ్ దీస్ 3 డ్రాప్స్ ఆర్ ద వోల్టేజ్ విఆర్ ఈజ్ ఇన్ ఫేస్ విత్ ద కరెంట్ ఐ. వోల్టేజ్ విఆర్ కదా, ద వోల్టేజ్ విఆర్ ఈజ్ ఇన్ ఫేస్ విత్ ద కరెంట్ ఐ. వోల్టేజ్ విఆర్ అనేది దేనికి ఫేస్గా ఉందంటే కరెంట్ ఐకి ఫేస్గా ఉంది. ఇది ద వోల్టేజ్ విఎల్ లీడ్స్ ద కరెంట్ ఐ by 90 degrees. ద వోల్టేజ్ విసి లాగ్స్ బిహైండ్ ద కరెంట్ ఐ by 90 degrees. అంటే లీడ్స్ అంటే కరెంట్ అనేది ఫార్వర్డ్ అవుతుంది by 90 degrees. ద వోల్టేజ్ విసి లాగ్స్ బిహైండ్ ద కరెంట్ అంటే కరెంట్ బ్యాక్ లాగ్స్ ఎట్ 90 degrees. By applying Kirchhoff voltage law to the circuit we get Kirchhoff voltage law అనేది మనం ఇక్కడ అప్లై చేసుకోవాలి. విఎస్ బార్ ఈక్వల్స్ టు విఆర్ బార్ ప్లస్ విఎల్ బార్ ప్లస్ విసి బార్ ఈక్వల్స్ టు. ఇప్పుడు విఎల్ ప్లస్ విసి వాల్యూస్ మనకు తెలుసు కదా. సో తెలిసిన అవి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఐఆర్ ప్లస్ ఐఎక్స్ఎల్ ప్లస్ ఐఎక్సి బార్. లెట్ us draw the phasor diagram. ఇప్పుడు ఆర్ఎల్సీ సర్క్యూట్ చూసాం కదా, దానికి ఒక ఫేజర్ డయాగ్రామ్స్ ఉన్నాయి. సో అవి 3 ఏమో ఉన్నాయి. సో 3 ఫేజర్ డయాగ్రామ్స్ చూద్దాం ఇప్పుడు. సిన్స్ ద సేమ్ కరెంట్ ఫ్లోస్ త్రూ ఆర్, ఎల్ అండ్ సి, ద కరెంట్ ఐ టేకెన్ యాజ్ డిఫరెన్స్ ఫేజర్. అంటే సేమ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది దేనికి సిన్స్ ద సేమ్ కరెంట్ flows through R, L and C, then current I is taken as a reference phasor. అంటే కరెంట్ అనేది వీటికి ఫ్లో అవుతుందంటే
ఆర్ ఎల్ అండ్ సికి సేమ్ కరెంట్ తోటి ఫ్లో అవుతుంది. దాని యొక్క ఇప్పుడు కరెంట్ ఐని ఏమని తీసుకున్నారంటే రిఫరెన్స్ ఫేజర్ అని తీసుకున్నారు. మనం రిఫరెన్స్ ఫేజర్ అని తీసుకోవాలి. ద ఫేజర్ డయాగ్రామ్ ఆఫ్ సిరీస్ RLC circuit depends on the conditions of the magnitudes of VL and VC. RLC circuits depends on దేని మీద డిపెండ్ అయి ఉంటుంది కండిషన్స్. దాని యొక్క కండిషన్స్ ఏంటంటే మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ VL and VC. VL and VC మీద ఆ కండిషన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. విచ్ అన్లిమిటెడ్లీ డిపెండ్స్ ఆన్ ద వాల్యూస్ ఆఫ్ XL and XC. దాని యొక్క వాల్యూస్ ఏంటంటే XL and XC. Magnitude and type of resistance in a series RLC circuit is the different of the two resistance. ఒక రెసిస్టెన్స్ అనేది ఇంకొక రెసిస్టెన్స్కి డిఫరెంట్గా ఉంటుంది, అంటే టూ డిఫరెంట్ రెసిస్టెన్స్. సేమ్ సర్క్యూట్ flows through RLC, the current I is taken as reference phasor. సేమ్ సర్క్యూట్లో ఇప్పుడు ఇది ఒక్కటే సర్క్యూట్ కదా, ఈ సర్క్యూట్లో కరెంట్ అనేది అన్నిటికీ వెళ్తుంది. సో RLC సేమ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో దీన్ని అయ్యింది మనం ఏం తీసుకున్నామంటే ఫేజర్ అనేది తీసుకున్నాం. లెట్ us కన్సిడర్ ద డిఫరెంట్ కేసెస్. ఇందులో డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి. when XL greater than XC, absolutely VL greater than VC. VL అనేది XL అనేది XCకి గ్రేటర్ దెన్ ఉంది. అబ్సల్యూట్లీ సేమ్ VL గ్రేటర్ దెన్ VC కూడా ఉంది. ఇది ఫస్ట్ కేస్. సో రిజల్టెంట్ ఆఫ్ VL అండ్ VC విల్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ VL అండ్ VC ఎట్ సైడ్ డైరెక్ట్ అవుతుంది అంటే టువర్డ్స్ VL సైడ్ అనేది డైరెక్ట్ అవుతుంది. లీడింగ్ కరెంట్ I, కరెంట్ ఏంటిది I కదా, సో లీడింగ్ కరెంట్ I ఆర్ కరెంట్ I విల్ ల్యాగ్ ద రిజల్టెంట్ ఆఫ్ VL అండ్ VC. ల్యాగ్ ద రిజల్టెంట్, దాని యొక్క రిజల్టెంట్ ల్యాగ్ చేస్తుంది VL అండ్ VC. దట్ ఈస్ VL మైనస్ VC. రెసిస్టెన్స్ X విల్ బి ఇండక్టివ్ ఇన్ నేచర్. రెసిస్టెన్స్ ఇండక్టివ్ ఇన్ నేచర్ అంటే రెసిస్టెన్స్ అనేది ఎట్లుంది ఎక్స్లో ఉంది. ద కరెంట్ విల్ బిహేవ్ లైక్ ఏ సిరీస్ RL సర్క్యూట్. కరెంట్ అనేది ఎట్లా బిహేవ్ అవుతుంది అంటే సిరీస్ RL సర్క్యూట్గా. ద ఫేజర్ సమ్ ఆఫ్ ద VR అండ్ VL మైనస్ VC గివ్స్ ద రిజల్టెంట్ సప్లై వోల్టేజ్ VS. ద ఫేజర్ సమ్ ఆఫ్ VR, దాని యొక్క ఫేజర్ ఉంది కదా, ఇదే ఫేజర్ డయాగ్రామ్. సో VR అనేది ఎలా ఉందంటే VL మైనస్ VCగా ఉంది. గివ్స్ ద రిజల్టెంట్ సప్లై వోల్టేజ్ VS. దీనికి మళ్ళీ సప్లై వోల్టేజ్ ఏమి ఇచ్చారంటే VS. ఇది VS, ఇది అనేది సప్లై వోల్టేజ్. ఫ్రమ్ ద ఫేజర్ డయాగ్రామ్ వీ గెట్ ద వోల్టేజ్ ట్రయాంగిల్. ప్రతి ఒక్క సర్క్యూట్కి మనకి వోల్టేజ్ ట్రయాంగిల్ అనేది పక్కా వచ్చింది. సో ఫ్రమ్ ద ఫేజర్ డయాగ్రామ్ వీ గెట్ ద వోల్టేజ్ ట్రయాంగిల్ యాజ్ VS VL మైనస్ VC. ఇది వోల్టేజ్ యొక్క ట్రయాంగిల్, ఇది యాంగిల్ పై. వోల్టేజ్ డెల్టా ఫ్రమ్ XL గ్రేటర్ దెన్ XC. ఫ్రమ్ ద వోల్టేజ్ ట్రయాంగిల్ ఫర్ XL greater than XC. From the voltage triangle VS is equals to under root VR square plus VL minus VC whole square. ఇది ఫార్ములా. VS is equals to under root VR whole square plus from the voltage triangle VS is equals to VR whole square plus VL minus VC whole square. VR అంటే IR whole square plus IXL minus IXC whole square. అంటే మనకి ఇవన్నిటికీ ఫార్ములాస్ ఇవన్నిటికీ వాల్యూస్ తెలుసు కదా, ఆ వాల్యూస్ అన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే I అనేది కామన్ తీసుకోవాలి.
I is equals to I under root r square ప్లస్ ఐని కామన్ తీసుకున్నాం కాబట్టి మిగతా వాల్యూస్ అన్ని మనం ఇక్కడ రాసుకోవాలి. I అండర్ రూట్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ మైనస్ ఎక్సీ హోల్ స్క్వేర్ అనేది వస్తుంది. ఇప్పుడు మనకి విఎస్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ అయింది. సో ఐ అంటే కరెంట్. ఓకే, ఇప్పుడు ఇది ఉంది కదా ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ మైనస్ ఎక్సీ హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇదంతా ఏంటిదంటే జెడ్, అంటే జెడ్ ఈజ్ జెడ్ వాల్యూ. జెడ్ అనేది ఇంపిడెన్స్ వాల్యూ, వేర్ జెడ్ ఈజ్ అన్ ఇంపిడెన్స్ ద సర్క్యూట్ గివెన్ బై. ఆ సర్క్యూట్ దేంటి ఇచ్చేదంటే జెడ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ మైనస్ ఎక్సీ హోల్ స్క్వేర్ తోటి సర్క్యూట్ ఇచ్చేది. దానికి యొక్క ఫేజర్ యాంగిల్ ఏంటి అంటే పై ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఎక్స్ఎల్ మైనస్ ఎక్సీ బై ఆర్. ఇది పై యొక్క ఫార్ములా, tan ఇన్వర్స్ ఎక్స్ఎల్ మైనస్ ఎక్సీ బై ఆర్. పవర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద గివెన్ సర్క్యూట్ ఈస్ కాస్ పై. దీని యొక్క పవర్ ఫ్యాక్టర్ ఏంది కాస్ పై. అంటే వెన్ ఎక్స్ఎల్ లెస్ దెన్ ఎక్సీ అబ్సల్యూట్లీ విఎల్ లెస్ దెన్ విసి. ఇది సో ద రిజల్టెంట్ ఆఫ్ విఎల్ అండ్ విసి విత్ డైరెక్టెడ్ ఫార్వర్డ్. విసి ఈజ్ లాగింగ్. అంటే రిజల్టెంట్ ఆఫ్ విఎల్ అండ్ విసి ఏంటిదంటే డైరెక్టెడ్ టువర్డ్స్. ఈ విఎల్ అండ్ విసి దేనికి ఉన్నాయంటే విసికి డైరెక్ట్ ఉన్నాయి, డైరెక్టెడ్ ఇన్ లాగింగ్. అది బాగా లాగింగ్ అవుతుంది. ఆర్ కరెంట్ ఐ విల్ లీడ్ ద రెసిస్టెన్స్ విఎల్ అండ్ విసి. కరెంట్ ఐ అనేది లీడ్ చేస్తుంది ఏంటిది విఎల్ అండ్ విసిని. కరెంట్ ఐ అనేది లీడ్ చేస్తుంది. ద రెసిస్టెన్స్ ఎక్స్ విల్ బీ కెపాసిటివ్. ఈ రెసిస్టెన్స్ ఎక్స్ అనేది ఇప్పుడు ఇది ఉంది కదా, ఎక్స్ అనేది ఒక కెపాసిటివ్ అన్నట్టు. అండ్ ద సర్క్యూట్ విల్ బీ లైక్ ఏ సిరీస్ సర్క్యూట్. ఇది కెపాసిటివ్ ఎక్స్ అయినప్పుడు సర్క్యూట్ ఏమవుతుంది అంటే సిరీస్ సర్క్యూట్ అవుతుంది. దీని యొక్క ఫేజర్ డయాగ్రామ్. ద ఫేజర్ sum of VR and VEC minus VL. The resistance supply voltage, the resistance supply voltage VS. Resistance supply voltage VS ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. VL ఇదేమో కరెంట్, దీనికి మధ్యలో ఉన్న యాంగిల్ పై. VR and VC, VS, VR, VS. ఇది phasor diagram. From the phasor diagram we get the voltage triangle. ఇందులో ముందు ఉన్న ఫేజర్ డయాగ్రామ్లో మనకేం వచ్చిందంటే ముందున్న ఫేజర్ డయాగ్రామ్లో మనకి ఏంటిదంటే ఫేజర్ డయాగ్రామ్ ఏంటిది ట్రయాంగిల్ ఫేజర్ డయాగ్రామ్ అనేది వచ్చింది. సో ట్రయాంగిల్ ఫేజర్ డయాగ్రామ్ ఇలా ఉంటుంది. ఇది యాంగిల్ పై విఆర్, VS, VC minus VL. Voltage triangle for XL less than XC. XL less than XCకి ఇది ఒక వోల్టేజ్ ట్రయాంగిల్ అన్నట్టు. ఇప్పుడు వోల్టేజ్ ట్రయాంగిల్కి డెరివేషన్ చూద్దాం. V ఈక్వల్స్ టు అండర్ రూట్ VR హోల్ స్క్వేర్ ప్లస్ VC మైనస్ VL హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ వాల్యూస్లో ఇవి అన్నీ మనకు తెలుసు కదా. సో ఇప్పుడు మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. IR హోల్ స్క్వేర్ ప్లస్ IXC మైనస్ IXL హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇందులో ఐ కామన్ తీయాలి. కామన్ తీసాక ఆర్ స్క్వేర్ ప్లస్ XC మైనస్ XL హోల్ స్క్వేర్. ఐ కామన్ తీసినాం కాబట్టి మిగతా వాల్యూస్ ఇక్కడ రాసుకోవాలి. V ఈక్వల్స్ టు మనకు V వాల్యూ వచ్చింది. సో V అంటే ఏంటిది వోల్టేజ్. సో మనకి V వాల్యూ వచ్చింది. ఇక్కడ కరెంట్. ఇది మళ్ళీ యాస్ట్రిస్ జెడ్. V ఈక్వల్స్ టు IZ, వేర్ Z ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆర్ స్క్వేర్ ప్లస్ XC మైనస్ XL హోల్ స్క్వేర్. ఇది Z యొక్క ఇంపిడెన్స్ వాల్యూ. దాని ఫేజర్ యాంగిల్ ఏంటంటే పై ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ XC మైనస్ XL బై ఆర్. ఇదొక ఫేజర్ యాంగిల్ పై.
పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ద గివెన్ సర్క్యూట్ ఈస్ కాస్ పై లీడింగ్. కాస్ పై అనేది లీడింగ్ అవుతుంది. ఇప్పుడు కేస్ 3 చూద్దాం. XL ఈక్వల్స్ టు XC. వెన్ XL ఈక్వల్స్ టు XC అబ్సల్యూట్లీ VL ఈక్వల్స్ టు VC. దీనికి ఒక ఆపోజిట్ అంటే అబ్సల్యూట్లీ ఏముంటుందంటే VL ఈక్వల్స్ టు VC. సో VL and VC will cancel each another and the resistance is 0. VL అనేది VC ఏమవుతుందంటే క్యాన్సల్ అయిపోతాయి. రెసిస్టెన్స్ అనేది అరౌండ్ క్యాన్సల్ అయిపోతే రెసిస్టెన్స్ ఏమవుతుందంటే 0 అవుతుంది. సో VR ఈక్వల్స్ టు V in such case and the net resistance of the circuit from the given condition. సర్క్యూట్కి ఏం కండిషన్ ఇచ్చేదంటే XL ఈక్వల్స్ టు XC ఈజ్ 0. దాని యొక్క యాంగిల్ కూడా 0. దట్ ఈజ్ XC ఈక్వల్స్ టు XL మైనస్ XC. అంటే ఇందులో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుంది. దేర్ఫోర్ ద ఓవరాల్ సర్క్యూట్ ఈజ్ ప్యూర్ రెసిస్టెన్స్ ఇన్ నేచర్. మొత్తం ఏంటిది సర్క్యూట్ డయాగ్రామ్ ఉంది కదా, మొత్తం ప్యూర్ రెసిస్టివ్. అదంతా సర్క్యూట్ డయాగ్రామ్ అనేది ప్యూర్ రెసిస్టివ్ ఇన్ నేచర్. ద ఫేజర్ డయాగ్రామ్ ఈజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఫేజర్ డయాగ్రామ్ అనేది ఫిగర్ VL ఈక్వల్స్ టు ఇది ఫేజర్ డయాగ్రామ్. సో X యాక్సిస్ Y యాక్సిస్ VL, X యాక్సిస్ మీద VL, Y యాక్సిస్ మీద VR ఈక్వల్స్ టు V. ఇవన్నీ వోల్టేజ్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూస్, వోల్టేజ్ కరెంట్ యొక్క వాల్యూస్. ఇది ఫేజర్ డయాగ్రామ్ VL VC. సో VC ఈజ్ ఈక్వల్స్ టు VL, VR ఈక్వల్స్ టు V ఇంటూ కరెంట్ ఏంటిది I. దిస్ ఇస్ ఫేజర్ డయాగ్రామ్. ఫ్రమ్ ద ఫేజర్ డయాగ్రామ్ V ఈక్వల్స్ టు VR. VR అంటే ఏంటిది, VR అంటే మనకు తెలుసు IR అంటే R వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఇక్కడ Z వచ్చింది. Z ఏంటిది R² ప్లస్ XC². సో R అంటే Z, వేరే Z ఈక్వల్స్ టు R. Z ఈక్వల్స్ టు √R² ప్లస్ X² ఈక్వల్స్ టు R² ప్లస్ X² ఎంత 0. అంటే స్క్వేర్ రూట్ క్యాన్సల్ అయిపోతే R వస్తుంది. ద ఫేజర్ డిఫరెన్స్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్ ఈజ్ 0. ఫేజర్ వోల్టేజ్ అనేది కరెంట్ ఏమవుతుంది అంటే పై ఈక్వల్స్ టు 0 అవుతుంది. సిన్స్ ద కరెంట్ ఈజ్ ఇన్ ఫేజర్ విత్ వోల్టేజ్ ద పవర్ ఫ్యాక్టర్ కాస్ పై ఈజ్ యూనిటీ. కాస్ పై పవర్ ఫ్యాక్టర్ ఏంటిదంటే యూనిటీ కాస్ పై. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్స్ కూడా చేయండి. థ్యాంక్ యూ. మీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. ఇది కొంచెం పెద్ద టాపిక్ అంటే RLC కొంచెం పెద్దగా ఉంటుంది. సో మీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ చెప్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. కీప్ స్మైలింగ్.